గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు లెన్స్ విత్ లుంబిని. FCRA ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 అనేది మన ఇండియాలో ఒక లా. అంటే మనకు ఫారిన్ కంట్రీస్ నుండి వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ NGOస్కి కానీ ఇండివిజువల్స్ కానీ ఎలా యూటిలైజ్ చేస్తున్నారో దాన్ని రెగ్యులేట్ చేసే ఒక బాడీ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ డిస్కషన్లోకి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, అమెండ్మెంట్స్ చేయబోతున్నారు, బిల్ పాస్ చేయబోతున్నారు. బట్ దీని ఎగ్జాక్ట్ మోటివ్ ఏంటి అండ్ ఇది వస్తే ఎలాంటి చేంజెస్ మనం కంట్రీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 మళ్ళీ డిస్కషన్లోకి వచ్చింది. సో ఫారిన్ కంట్రీస్ నుండి వస్తున్న ఫండ్స్ మన కంట్రీలో ఎలా ఫ్లడ్ అవుతున్నాయి, ఎలా యూజ్ చేసుకుంటున్నారు ఇక్కడున్న నెగిటివ్ ఫోర్సెస్ అనే దాని గురించి మళ్ళీ డిస్కషన్కి వచ్చింది కాబట్టి, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ బిల్ అండ్ గవర్నమెంట్ ఎందుకు ఇంత హార్డ్గా దాన్ని పక్కా ఈసారి పెట్టాల్సిందే అని చెప్పేసి ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉంది? అంటే ఇది ఎంత, దీని సివియారిటీ ఎంత ఉంది అంటేనండి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఐ థింక్ బీజేపీ ఇప్పటికి వచ్చి 12 ఏళ్ళు అయింది. ఈ 12 ఏళ్లలో వాళ్ళ హిస్టారిక్ బిల్స్ చాలా పాస్ చేశారు. కానీ బీజేపీది హిస్టారిక్ బిల్ అనేసరికి అందరికీ ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఆర్టికల్ 370 తీసేయడం, August 5th సెషన్ 2019. దానికంటే 10 times బిగ్గర్ ఇప్పుడు FCR ఇది రాబోతుంది. మళ్ళీ ఇది కూడా August 5th పాస్ చేస్తారేమో తెలీదు, వీ హ్యావ్ టు సీ. అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మామూలుగా భారతదేశంలో NGOs అనేది మనకి సుమారుగా 16,000 NGOs ఉన్నాయి. వీటికి 22,000 crores పర్ ఇయర్ వస్తాయి అప్రాక్సిమేట్లీ, నేను చెప్తుంది. ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడికి వెళ్తోంది? 22,000 కోట్లు విదేశాల నుంచి వస్తుంది అంటే అది ఎవరికన్నా వెళ్ళొచ్చు కదా. అది ఎక్కడికి వెళ్తుంది అని అకౌంటబిలిటీ అక్కర్లేదా మనకి? సో ఏంటంటే మామూలుగా ప్రభుత్వం ఏంటంటే ఇప్పటి వరకు ఏం చేస్తూ వచ్చిందంటే, ఎస్పెషల్లీ మోదీ గారు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు జస్ట్ వీళ్ళ లైసెన్స్ రెన్యువల్ కానివ్వండి, దాని తర్వాత వీళ్ళకి వచ్చే ఫండింగ్ ఆధారంగా వీళ్ళు ఒక రకంగా లైట్ లేరు, మెల్లమెల్లగా వీళ్ళు ఒక రకంగా దీన్ని టైటన్ చేస్తూ వచ్చారు ఈ లాని. బట్ ఆ చేసిన దాంట్లో కూడా ఈ 12 ఏళ్లలో ఐ థింక్ అరౌండ్ 10,000 NGOs రద్దయిపోయాయి. ఆమ్నెస్టీ లాంటివి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు కూడా, UK బేస్డ్. బట్ ఇప్పుడు వచ్చే దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, నెంబర్ 1, ఇప్పుడు వచ్చే ఫారెన్ ఫండ్స్ తోని కన్వర్షన్స్ అనేవి కంప్లీట్లీ బ్యాన్. మీరు కన్వర్షన్ కి వాడకూడదు ఈ బిల్. ఐ మీన్ మీరు వచ్చే ఫారెన్ ఫండ్స్ అండ్ దాని తర్వాత పర్టికులర్ % ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో అది కేవలం మీరు శాలరీస్ కి మాత్రమే మీరు వినియోగించాలి. అదర్ దాన్ శాలరీస్ మీరు వినియోగించడానికి వీల్లేదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇన్ కేస్ ఈ రూల్స్ వయలేట్ అయ్యి వీళ్ళది గనక FCRA లైసెన్స్ రద్దయినట్టయితే వీళ్ళ ఆస్తులు అన్నీ కూడా ప్రభుత్వం తీసేసుకోవచ్చు. జస్ట్ లైసెన్స్ రద్దవ్వడంతో ఆగదు, ఇప్పటివరకు అలా ఉన్నట్టు. ఇప్పుడు ఇమాజిన్ ఒక ఎక్స్ అనే ఆర్గనైజేషన్కి వాళ్ళ దగ్గర మ్యాసివ్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి అసెట్స్ ఉన్నాయి, ల్యాండ్ ఉంది, ఆఫీసులు ఉన్నాయి, ఎక్సెట్రా స్కూల్స్ ఉన్నాయి. వాటి పేరు మీద ఇప్పుడు లైసెన్స్ FCRA రద్దయినట్టయితే అవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం అండర్లోకి వెళ్ళిపోతాయి. అంటే వాళ్ళకి ఫినాన్షియల్ లాస్ కూడా వస్తుంది. సో దీన్ని ఇప్పుడు ఏంటంటే మన దేశంలోని విపక్షంలో ఉన్న పార్టీలు, దాని తర్వాత మిషనరీ ఆర్గనైజేషన్స్ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఫినాన్షియల్ లాస్ అసలు బేసిక్ ఎగ్జిస్టెన్సే ప్రాబ్లం అవుతుంది కదా. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ నా ఉద్దేశం నిజానికి ఎవరిని అనడం కాదు, కానీ మీరు అందరూ నిజాయితీగా చేస్తున్నట్టయితే మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? బట్ టాక్సేషన్ ఉంటుంది కదా, ఇప్పుడు తెచ్చే బిల్లో డెఫినెట్లీ టాక్సేషన్ ట్యాక్స్ ఇప్పుడు కూడా కట్టాలి కదండి. NGOs అన్ని ట్యాక్స్లో వీళ్ళకి ప్రాబ్లం లేదు. ద ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మీకు ఎక్కడి నుంచి వస్తుందో మాకు చెప్పండి. ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, మీ దగ్గర ఎంతకాలం ఉంటుంది, అది ఎవరికి వెళ్తోంది, ఎందుకు వెళ్తోంది, ఎప్పుడు వెళ్తోంది, వాళ్ళు దేనికి వాడతారు, ఏంటంటే ప్రభుత్వం 24/7 మానిటర్ చేయాలి. అది చేస్తామంటోంది. ఇప్పుడు మీరు చేసేది సేవే, మీరు చేస్తున్నది మంచి అయినట్టయితే ప్రభుత్వం మానిటర్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటని అడుగుతున్నా. ప్రభుత్వం కూడా మొన్న క్యాథలిక్ బాడీస్ వెళ్ళాయి. క్యాథలిక్ బాడీస్ వెళ్ళి ఇది క్రిస్టియన్స్కి అగేన్స్ట్గా ఉంది, దీన్ని బిల్లు వెనక్కి తీసుకురంటే అమిత్ షా గారు స్ట్రేట్ చెప్పారు, మనకు వస్తున్న ఫారెన్ ఈ FCRA మీద వస్తున్న దాంట్లో క్యాథలిక్ బాడీస్కి వస్తుంది 10-20%. మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నామని ఎలా అన్నారని. మా మీద దాడులు జరుగుతున్నాయి, ఎవరు FIRలు నమోదు చేయట్లేదంటే మీ మీద దాడులు జరిగి FIR నమోదు చేయకపోతే నా దగ్గరికి రండి, నేనే చూసుకుంటాను అన్నారు. దాంతో ఇంకా వాళ్ళు మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. నిన్న మొన్న మిజోరాంలో చర్చ్ బాడీస్ అన్నీ కూడా బయటకు వచ్చి ధర్నా, పీస్ఫుల్ ప్రొటెస్టే చేశారు, నాట్ వైలెంట్ లైక్ CJP.
పీస్ఫుల్ ప్రొటెస్ట్లే చేశారు. ఈ ఎఫ్సిఆర్ఏని వెనక్కి తీసేసుకోవాలి ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు ఏ మిజోరాం నాగా ఇక్కడ అన్నీ చేస్తున్నారో వీళ్ళు అక్కడ ఆ డెమోగ్రఫీ చేంజ్ అవ్వడానికి ఎఫ్సిఆర్ఏ లాంటి ఈ పేరుతో నడిచే మిషనరీస్ చాలా ఇంపార్టెంట్. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, మిజోరాంలో ఈరోజు మోర్ దాన్ 95% క్రిస్టియన్స్, నాగాలాండ్లో మోర్ దాన్ 90% క్రిస్టియన్స్, అస్సాంలో ట్రైబల్స్ క్రిస్టియన్స్గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే వీళ్ళకి ఫండింగ్ ఎందుకు వస్తుంది? డెమోగ్రఫీ చేంజ్ చేయడానికి వస్తుంది. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే నార్త్ ఈస్ట్ మణిపూర్లో గొడవలు ఎలా జరుగుతున్నాయి? కుకీస్ మెజారిటీ వాళ్ళు క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారు. వాళ్ళు ఏంటి ఇప్పుడు క్రిస్టియన్ మేము ఈ దేశంలోనే ఉండమంటున్నారు. దాన్ని ఎవరు ఎక్కువ రెచ్చగొడుతున్నారు? చర్చ్ ఆర్గనైజేషన్స్ రెచ్చగొడుతున్నాయి. సో ఇది ఎలా జరుగుతుంది? ఫారెన్ ఫండింగ్ వస్తుంది కాబట్టి. సో ఈ ఫారెన్ ఫండింగ్ని కనుక కట్ చేసినట్టయితే మెజారిటీ ఆఫ్ ద ఇల్లీగల్ యాక్టివిటీస్ కానివ్వండి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానివ్వండి, కన్వర్జన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఆగుతాయి అనేది ప్రభుత్వం ఆలోచన. అందుకనే ప్రభుత్వం తెస్తుంది. అఫ్కోర్స్ ఇది తెచ్చినంత మాత్రం నీ ఒక్కదాంతోనే అవ్వదు. చాలా కార్పొరేట్ కంపెనీస్ ఫండింగ్ చేస్తాయి సిఎస్ఆర్ ద్వారా. అండ్ కొన్ని ఎంబసీస్ ఉండనే ఉన్నాయి, ఎస్పెషల్లీ యుఎస్ ఇలాంటివి ఉన్నాయి. మేబీ పొలిటికల్ పార్టీస్ చేస్తాయేమో తెలియదు. సో ఇలాంటివి కొన్ని ఇంకా ఉన్నాయి. బట్ ఈ ఎన్జిఓస్ చేయడం అనేది ఏదైతే ఉందో దీని ద్వారా మెజారిటీ ఏవైతే ఉంటాయో అట్లీస్ట్ మేబీ 50% అన్నా కంటైన్ అయినట్టయితే మన దేశం నిజానికి చెప్పాలంటే చాలా పెద్ద థ్రెట్ని అవర్ట్ చేసినట్టు. సో బేసికలీ షా గారు ఇది చేయడానికి వెనక ఆయన ఏంటంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారు. ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని అంతమొందించడం. మావోయిస్టులది ఏదైతే ఉందో, ఇప్పుడు మావోయిస్టులు మామూలుగా మనకు తెలిసింది అడవుల్లో ఉంటారు. అడవుల్లో ఎవరు ఉంటారు? ఎస్టీలు ఉంటారు మామూలుగా, ట్రైబల్స్. మావోయిస్టులు ఎలాంటి ఇన్ని దశాబ్దాలుగా వాళ్ళు పశుపతి టు తిరుపతి కారిడార్ ఏదైతే ఉందో ప్రభుత్వం మర్చిపోండి, ఈ మామూలు ప్రజలు లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు, సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళు ఎవ్వరు వెళ్ళలేరు. కానీ మిషనరీస్ వెళ్ళగలిగేవి. ఎలా? మిషనరీస్ ఎస్టీలను కన్వర్ట్ చేయగలిగారు. జార్ఖండ్లో కానివ్వండి, ఛత్తీస్గఢ్లో కానివ్వండి, ఒడిస్సాలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి. ఎలా చేయగలిగారు? సమ్హౌ మిషనరీస్కి ఈ మావోయిస్టులకి లింక్ లేకుండా వాళ్ళు యాక్సెస్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు ప్రభుత్వానికి యాక్సెస్ లేదు. రూలింగ్ గవర్నమెంట్కే ఎస్టీలను కలవడానికి లేని యాక్సెస్ మిషనరీస్కి వచ్చిందంటే ఏదో ఒక డీల్ జరిగి ఉండాలి కదా. సో అంటే ఏంటి? ఇక్కడ వీళ్ళు హార్మ్లెస్ కాబట్టి కూడా అలౌ చేస్తున్నారు అనుకోవచ్చు కదా. గవర్నమెంట్ ఇస్ మిషనరీస్ దే ఫండ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. ఇది ఇప్పుడు రీసెంట్లీ వచ్చింది, బట్ ఇది గవర్నమెంట్ ఎప్పుడనే చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ ఐ థింక్ అరౌండ్ 15-16లో ఇచ్చింది. ఎన్జిఓస్కి వచ్చే నిధుల ద్వారా వాళ్ళు చేసే కేయాస్ ద్వారా, డెమాన్స్ట్రేషన్స్ ద్వారా 2-3% ఆఫ్ జీడిపి గ్రోత్కి ఇంపాక్ట్ ఇస్తుందని. అంటే క్లియర్గా మన గ్రోత్ని కూడా వీళ్ళు హ్యాంపర్ చేస్తున్నారు. దాని తర్వాత మీరు అన్నారు వీళ్ళు పీస్ఫుల్ కాబట్టి అని. అఫ్ కోర్స్ ఈ మిషనరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీస్ఫుల్ అనే వస్తారు. కానీ వాళ్ళ మెయిన్ ఏం కియాస్ క్రియేట్ చేయడం కాదు. వాళ్ళ మెయిన్ ఏం ఏంటంటే కన్వర్షన్స్ చేయడం. ఈరోజు మొన్న ఈ బిల్లు తెచ్చిన తర్వాత ఎఫ్సిఆర్ఏ బిల్లు ఐ థింక్ లాస్ట్ మంత్ అరౌండ్ జూన్లో కర్ణాటకలో టీటీఐ టిమోతి ఇనిషియేటివ్ అనే యుఎస్ బేస్డ్ చర్చ్ దాన్ని ఈడీ పట్టుకుంది. వాళ్ళ ఐ థింక్ అరౌండ్ 94 crores క్యాష్, 100 డెబిట్ కార్డులు సుమారుగా వాళ్ళ నుంచి రికవర్ చేశారు టిమోతి ఇనిషియేటివ్ నుంచి. దేనికి చేశారు? వాళ్ళు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని రివైవ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు సేవ కాదు, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని రివైవ్ చేయాలనుకుంటున్నారు. ఏ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని అయితే షా గారు అంతమొందించారో దాన్ని రివైవ్ చేయాలనుకుంటున్నారు. మీరు చేసేది సేవ్ అయినట్టయితే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని రివైవ్ చేయడం ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఉంటేనే ఎస్టీలు కన్వర్ట్ అవుతారని. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళు వెళ్ళినట్టయితే ప్రభుత్వం వీళ్ళని మీరు ఏ లెక్కన మీరు కన్వర్ట్ చేస్తున్నారని అడగచ్చు. సో అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజము, మిషనరీ యాక్టివిటీస్ ట్రైబల్స్ని కన్వర్ట్ చేయడంలో ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తాయో మీరు గమనించండి. నెక్స్ట్ స్టెప్, సో ట్రైబల్స్ని గర్వాపసి తెప్పించడం ఒకటి, ట్రైబల్స్ ఇలాంటి ప్రలోభాలకి గురి కాకుండా ఉండడం ఒకటి. ఇది కూడా గర్వాపసి ఎంతవరకు సక్సీడ్ అయింది అనుకోవాలి? అవుతుందండి, గర్వాపసి అవుతున్నాయి. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక రాజ కుటుంబం ఛత్తీస్గఢ్లో వాళ్ళ కుటుంబం వంశాచారం అది. అంటే వాళ్ళు నాన్నగారు చేశారు, ఇప్పుడు ఆయన కూడా చేస్తున్నారు. ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే ప్రలోభాలకి గురై ఈ కన్వర్ట్ అయ్యారో వాళ్ళని గర్వాపసి చేయించడం ఆయన లక్ష్యం అని కొన్ని 100 మందిని వాళ్ళు చేస్తున్నారు. ఆయన పేరు ఐ ఫర్గాట్ హిస్ నేమ్, సారీ అండి. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అఫ్ కోర్స్ పేస్ అగ్రెసివ్ ఉందంటే ఆబ్వియస్లీ యు ఆర్ ఫైటింగ్ అన్ ఇంటర్నేషనల్ ఫోర్స్. భారత్లో ఉన్న ఈ ఫోర్స్ అనేది చాలా చిన్నది. సో మనం స్ట్రాటజిక్గా వెళ్ళాలి, టాక్టికల్గా వెళ్ళాలి.
సో ఇట్ ఈస్ స్లో బట్ ఇట్ ఈస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. Okay. బట్ ఆ పేస్ పెంచాలి అంటే ఏం చేయాలి? ఫారెన్ ఫోర్సెస్ కంటైన్ చేయాలి. అదే ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ చేస్తుంది. సో దాని ద్వారా ఫస్ట్ ఏంటి, నక్సలిజాన్ని అంతమొందించడం ద్వారా ఈ మిషనరీ యాక్టివిటీస్ ట్రైబల్ వాటిలలో కంటైన్ చేయగలిగారు. నెక్స్ట్ ఈ ట్రైబల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేశారు, ఎవరైతే ఎస్టీలు కన్వర్ట్ అవుతారో వాళ్ళు ఇంకా దే ఆర్ నో మోర్ ఎస్టీ. ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ అయితే కనుక యూఆర్ ఓన్లీ క్రిస్టియన్. రైట్, అవును. ఎందుకంటే వీళ్ళు అనేది ఎందుకు మతం మారుతారు, ఇక్కడ వివక్ష గురవుతున్నాం కాబట్టి మేము వేరే దాంట్లోకి వెళ్తామని. కానీ ఇలా వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, అక్కడ రెడ్డి చర్చ్ ఉంటుంది, కమ్మ చర్చ్ ఉంటుంది, ఈవెన్ ఎస్సీ ఎస్టీ ఈ చర్చలన్నీ ఉంటాయి. బట్ అవన్నీ బయటికి చెప్పకుండా వాళ్ళు ఇవన్నీ ఇప్పటివరకు కన్సిల్ చేస్తూ వచ్చారు. ద మూమెంట్ ఇది కోర్టు ఇచ్చిన తర్వాత ఇప్పుడు బయటకు వస్తున్నారు. సో ఇది అంటే క్రోనాలజీ నేను చెప్తున్నా, స్టెప్ బై స్టెప్ బిఫోర్ ఇంప్లిమెంటింగ్ ఎఫ్సిఆర్ఏ కంట్రీను రకంగా స్ట్రెంగ్తెన్ చేయడంలో అమిత్ షా గారు ఎలా పనిచేశారు అనేది నేను మీకు చెప్తున్నా. సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంతమందించడం ద్వారా మిషనరీ యాక్టివిటీస్ని ట్రైబల్స్ వరకు వెళ్ళకుండా ఆపగలిగారు. అండ్ ఉన్న ట్రైబల్స్ని ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తెస్తూ కోర్ట్ ఆర్డర్స్ ద్వారా వాళ్ళు కన్వర్ట్ అవ్వకుండా ఆపారు. దీని ద్వారా ఏంటి, ఈవెన్ మిషనరీస్ వెళ్ళినా ఇప్పుడు కన్వర్ట్ అవ్వరు. ఇది ఇంపాక్ట్ ఎంత ఉంది అంటే సంగారెడ్డిలో ప్రభుత్వం క్రిస్టియన్స్కి ఐ థింక్ ఒక ఏరియాలో 21 కుట్టు మెషిన్లు ఉన్నాయి, మీరు క్రిస్టియన్స్ వచ్చి మైనారిటీస్ వచ్చి తీసుకోవచ్చు అని అన్నారు. 21 మంది, కేవలం 3 వెళ్ళారు. 18 మంది మేము కాదు మైనారిటీ అని అనేసారు. ఓకే. సో అంటే ఈ ఎస్టీ కోర్టు ఇచ్చింది ఎలాగా ప్రభావితం అవుతుందో మీరు చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ఏ ఏరియానో, ఆ ఏరియాలో మీరు చూసుకున్నట్టయితే ఇంటి బయట ఆల్మోస్ట్గా సిలువ ఉండడం, క్రిస్టియన్ది సంథింగ్ XYZ. ద మూమెంట్ ఎస్టీది తీర్పు రాగానే సుప్రీంకోర్టు నుంచి జై శ్రీరామ్, హర హర మహాదేవ్, జై శ్రీకృష్ణ ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ప్రలోభ పెట్టి కన్వర్ట్ అయిన వాళ్ళది ఎలాగ మళ్ళీ తిరిగి తేవడంలో ఈ కోర్టు తీర్పు ఉంది అనేది ఇది ఒక ఉదాహరణ. దాని తర్వాత నెక్స్ట్ అమిత్ షా గారు బెంగాల్ ఎలక్షన్స్ గెలవడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ బిగ్ మూవ్. ఎందుకంటే మామూలుగా మన దేశంలో డెమోగ్రఫీ చేంజ్ అవడంలో ఒక మెయిన్ రోల్ ఇన్ఫిల్ట్రేటర్స్. అమిత్ షా గారు, మోదీ గారు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ రెడ్ ఫోర్ట్ మీద నుంచి ఆగస్ట్లో మోదీ గారు అన్నది ఏంటంటే డెమోగ్రఫీని చేంజ్ అవ్వడం మనకి కన్సర్న్, ఆ డెమోగ్రఫీ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఒక కమిటీ మేము వర్క్ చేసిన డెమోగ్రఫీ దాని మీద ఇట్ ఈస్ ఎ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్నారు. దాని తర్వాత బెంగాల్ గెలిచారు. బెంగాల్ గెలిచిన వెంటనే వీళ్ళు డెమోగ్రఫీ మీద అమిత్ షా గారు ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు, అసలు ఎలా చేంజ్ అవుతుంది ఇది అంతా అని. బెంగాల్ ఎందుకు నేను అంత ఇంపార్టెంట్ అంటున్నానంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చే రోహింగ్యాలు కానివ్వండి, బంగ్లాదేశీలు కానివ్వండి, మనం ఇప్పుడు చూసాం భాగ్యనగరంలో రోహింగ్యా ఫుట్బాల్ క్లబ్ ఉంది, జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు, తమిళనాడు టెక్స్టైల్ ఇండస్ట్రీలో బంగ్లాదేశీలు ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ బంగ్లాదేశ్ ఎక్కడుంది, తమిళనాడు ఎక్కడుంది, అక్కడి వరకు వాళ్ళు ఎలా వెళ్ళగలుగుతున్నారు, ఎలా వెళ్తున్నారు అంటే బంగ్లాదేశ్లో ఇప్పటివరకు గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. బార్డర్ ఫెన్సింగ్కి ల్యాండ్ ఇవ్వకపోవడంతో ఒక వాలటైల్ బార్డర్లో లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా వీళ్ళు వచ్చి ఇన్ఫిల్ట్రేట్ చేసి అయిపోయి వాళ్ళు స్ప్రెడ్ అవుతూ వెళ్ళారు. జస్ట్ అలా ఫెన్సింగ్ ని పైకి తీసి వీడియోస్ చాలా ఉన్నాయి. సో ద మూమెంట్ బెంగాల్లో బీజేపీ గెలవగానే మీరు చూసుకున్నట్టయితే కనుక ఆర్మీకి ల్యాండ్ ఇచ్చేశారు, BSFకి ల్యాండ్ ఇచ్చేశారు, ఫెన్సింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఐబీ టీంలు అక్కడ డిప్లాయ్ అవుతున్నాయి, ఐబీ టీమ్స్ కూడా అక్కడ డిప్లాయ్ చేస్తున్నారు. సో అఫ్ కోర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బట్ ఇంకా దాన్ని మారకుండా ఉండడానికి ఒక అడ్డుకట్ట పడింది. అండ్ ఉన్న వాళ్ళని కూడా డిపోర్టేషన్ మనం చూస్తున్నాం ఎలా జరుగుతుంది. SIR వచ్చిన తర్వాత ఎంతమంది వదిలేసి వెళ్ళిపోతున్నారో మనం చూసాం. SIR అనేది కూడా దాంట్లో ఒక భాగం. అది కేవలం ఓటింగ్లో మాత్రమే పని చేయకుండా ఇల్లీగల్స్ది. దాని తర్వాత దే నో NRCs కమింగ్ అని. అండ్ ప్రభుత్వం చెప్తుంది మీ అంతటి మీరు వెళ్ళిపోతేనే మంచిది, మేము పంపించాల్సి వస్తే సివియర్గా ఉంటుందని. సో బికాస్ ఆఫ్ దట్ ఏంటి SIR తెచ్చారు, దాని తర్వాత బంగ్లాదేశ్ గెలిచారు, దాని తర్వాత ఇప్పుడు డెమోగ్రఫీ కమిటీ వేశారు. సో దీని ద్వారా ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రజల్లో అవేర్నెస్ తేవడం, వాళ్ళకి థ్రెట్ పర్సెప్షన్ చెప్పడం, ఇల్లీగల్గా మారడాన్ని తప్పు అని చెప్పడం, ఇది ఎవరు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే బయటకు వచ్చారు. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు FCR అయితే తేవడం ద్వారా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఎందుకు బయటకు వస్తున్నాయి? సో సమ్హౌ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది వాళ్ళు చెప్పకనే వాళ్ళే చెప్పుకుంటున్నారు. గవర్నమెంట్ ఎక్కడా కూడా ఇది క్రిస్టియన్స్ ని టార్గెట్ చేస్తున్నాను గవర్నమెంట్ చెప్పలేదు.
ఇది ఇల్లీగల్. ఇప్పుడు మీకు వచ్చే నిధులని మేము చూస్తాం, మేము మానిటర్ చేస్తాం, సో దట్ ఇట్ డజంట్ గో ఇంటూ రాంగ్ హ్యాండ్స్ అని. ఇప్పుడు ఇమాజిన్ అండి, టీటీఐ వచ్చింది, టిమోతి ఇనిషియేటివ్ చెప్పాను, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి 100 కోట్లు వాళ్ళు ఒక్కసారిగా ఇచ్చుంటే ఆ 100 కోట్లు ఎంత ఇంపార్టెంట్. సో మరి అలాంటప్పుడు మరి మానిటర్ చేయడం కరెక్టే కదా. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ గవర్నమెంట్ ఈస్ సేయింగ్ వీ విల్ బ్రింగ్ ఎఫ్సిఆర్ఏ. ఓకే, ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లుని తేవడం అనేది ప్రపంచంలో ఎవ్వరికీ ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మేజర్ కంట్రీ కూడా మన దేశంలో ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఎన్జిఓస్నే వాడుతుంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మనకి కాపర్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఇదంతా తెలిసిందే. వేదాంత కాపర్ ప్లాంట్ అది మూయించడంలో ఎన్జిఓస్ పాత్ర ఉందని చెప్పి ఫస్ట్ ఆయన అనిల్ అగర్వాల్ వేదాంత సిఇఓ ఆయన చెప్పారు కోర్టులో. దాని తర్వాత ఇప్పుడు స్థానికులే చెప్తున్నారు. స్థానికులే నిజానికి అక్కడ గొడవలు క్రియేట్ చేశారు. వాళ్ళు అన్నారు ఇప్పుడు మాకు ఉద్యోగాలు లేవు, మళ్ళీ ఆ వేదాంత స్టీల్ ప్లాంట్ పెట్టాలని. అంటే ఎన్జిఓస్ వాళ్ళు రకంగా ఇప్పుడు కాపర్ స్టీల్ ప్లాంట్ మూయడం ద్వారా వీఆర్ ఇంపోర్టింగ్ కాపర్ ఫ్రమ్ చైనా. సో అంటే అక్కడ ఎన్జిఓస్ ఎలా పనిచేసాయో చూడండి. సో ఇలాంటి డెవలప్మెంట్కి ఏవైతే విఘాతాలు ఎన్జిఓస్ కలిగిస్తున్నాయో ఆ డెవలప్మెంట్ రకంగా ఎన్జిఓస్ ద్వారా కట్టడి చేయొచ్చు. ఇమాజిన్ ఇప్పుడు మనం వాట్ ఈస్ సిజేపీ ప్రొటెస్ట్లో మనం చూసాం, స్విగ్గీ నుంచి జొమాటో నుంచి అందరూ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు అంటే వాళ్ళు చెప్తున్నారు ఖతార్ నుంచి పంపించారు, మాకు ఫోన్స్ వచ్చాయి, ఇవన్నీ వచ్చాయని. సో ఇమాజిన్ ఒక ఎన్జిఓ ఇప్పుడు ఏదన్నా ఇక్కడ ఉన్నట్టయితే, ఇమాజిన్ ఇప్పుడు వాళ్ళు గనక దొరికినట్టయితే దేర్ ఆల్ అసెట్స్ విల్ బి సీజ్డ్, ఇంకా వాళ్ళకు ఉండదు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్న మిషనరీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటికీ కూడా విదేశాల నుంచి నిధులు రావాలి. రైట్, బట్ ఇది డైరెక్ట్గా కన్వర్షన్స్ని ఎలా ఆపుతుంది? అది ఆపడానికి ఇప్పుడు ఎఫ్సిఆర్ఏలో మనకు ఎలాంటి అమెండ్మెంట్స్ రాబోతున్నాయి? క్లియర్గా కన్వర్షన్కి ఇది అలౌడ్ కాదని అనేసి సార్. క్లియర్గా మీరు సేవ చేయాలనుకున్నారా, స్కూల్ పెట్టండి. ఎనీ కైండ్ ఆఫ్ మీరు వేరే ఆర్ఫనేజ్ పెట్టాలనుకుంటే ఆర్ఫనేజ్ పెట్టచ్చు. వాట్ ఎవర్ యూ వాంటెడ్ యూ కెన్. దాని ముసుగులో మీరు కన్వర్ట్ చేస్తామని అన్నట్టయితే ఆల్ యువర్ అసెట్స్ విల్ బి సీజ్డ్ అని చెప్పి ఆ బిల్లులో క్లియర్గా ఉంది. ద మూమెంట్ ఇది వచ్చిన వెంటనే లిటరల్గా అందరికీ షివరింగ్ మొదలైంది. యుఎస్లోని చర్చిలు, నేను భారతదేశం చర్చిలు పక్కన పెట్టేయండి, యుఎస్లో ఉన్న చర్చిలన్నీ కూడా డెమోక్రాట్స్కి రిపబ్లికన్ లా మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నాయి. మీరు మాట్లాడండి, మీరు వెళ్ళండి, అట్ ఎనీ కాస్ట్ ఈ బిల్లు పాస్ అవ్వకుండా చూడండి, ఈ బిల్లు మంచిది కాదని చెప్తున్నారు. మన దేశంలో ఎఫ్సిఆర్ఏ తెస్తే వాళ్ళకి ఏంటంటే ఇష్యూ. అండ్ ఫర్ ద రికార్డ్ యుఎస్లోనే ఇలాంటిది ఉంది ఎఫ్ఐఆర్ఏ. వాళ్ళు కూడా ఫారెన్ కంట్రీ వాళ్ళు కూడా ఇలాంటివి వస్తే మానిటర్ చేయడం, ఇలా ఇల్లీగల్ వస్తే సీజ్ చేయడం వాళ్ళకే ఉంది. సో వాళ్ళకు ఉండడం కరెక్ట్, మనకు ఉండడం కరెక్ట్ కాదనేది వీళ్ళ ఇంటెన్షన్. ఎందుకంటే యాజ్ ఎ సెడ్ ఈ ప్రొటెస్ట్లకి డెవలప్మెంట్కి విఘాతం కలిగించడం, పాసిబుల్లీ రెజ్యూమ్ చేంజ్, ఆబ్వియస్లీ కన్వర్జన్, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ ఎన్జిఓసి ఎఫ్సిఆర్ఏ నిధులను వాడుకుంటాయి. ద మూమెంట్ ఈ ఎఫ్సిఆర్ఏది వచ్చినట్టయితే ఇప్పుడు మనకి ఏవైతే పెద్ద పెద్దవి మనం చూస్తున్నాం కొన్ని, ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీథింగ్, ఇక్కడ కూడా మియాపూర్లో కూడా ఉన్నాయి. సో ఇమాజిన్ ఇప్పుడు వీళ్ళకి వచ్చే ఫండ్స్లో గనక వీళ్ళు ఇలాంటి కన్వర్జన్ చేసినట్టయితే వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుంటారు ఆ బిల్డింగ్లకి, అవన్నీ సీజ్ అయిపోతాయి. అండ్ దీనివల్ల ఇప్పుడు వాళ్ళకి ఎకనామిక్ లాస్ రావడమే కాకుండా కన్వర్ట్ అయిన వాళ్ళకు కూడా ఓ రకంగా దే విల్ ఆల్సో థింక్ కదా ఇట్ ఈస్ నాట్ రైట్ అని వాళ్ళు కూడా మళ్ళీ అయిపోతారు. సో వాట్ ఎవర్ డెమోగ్రఫీ చేంజ్ ఆల్ దీస్ ఫోర్సెస్ ట్రైడ్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్, 79 ఏళ్ళ నుంచి ఏదైతే జరుగుతుందో గవర్నమెంట్ ఈస్ రెక్టిఫైయింగ్ దట్ విత్ ఎఫ్సిఆర్ఏ. అగైన్ ఇది ఫైనల్ కాదు, ఎఫ్సిఆర్ఏ ఇస్ నాట్ ద లాస్ట్ స్టెప్, ఎఫ్సిఆర్ఏ ఇస్ ద ఫస్ట్ బిగ్ స్టెప్ ఫర్ ద ఫ్యూచర్ యాక్షన్. సో ఇమాజిన్ ఇది ఫస్ట్ స్టెప్కే వీళ్ళు ఇంతగా ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళు ఇంత భయపడుతున్నారు అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉండే కొద్దీ ఇమాజిన్ వీళ్ళకి ఎంత అవుతుందో. అండ్ ద మూమెంట్ ఈ ఎన్జిఓస్ రద్దు అవుతుంటే 2 to 3% జీడిపిది ఏదైతే ఇంపాక్ట్ ఇస్తుందో ఆ ఇంపాక్ట్ గనక తగ్గితే మన గ్రోత్ ఇంకెంత పెరుగుతుంది. అంటే మనం 5 trillion అవ్వడానికి, నెక్స్ట్ 15 trillion 20 trillion అవ్వడానికి పాత్ వే ఈజీ అవుతుంది. డెమోగ్రఫీ మారకుండా ఉండడానికి ఇది హెల్ప్ అవ్వడమే కాకుండా ఎకనామిక్ గ్రోత్ కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో మనం ద మూమెంట్ వీ బికమ్ పవర్ఫుల్, మనం యూఎస్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఫర్గెట్ అబౌట్ ఇన్ఫ్లుయెన్సింగ్, వీ విల్ బికమ్ ఎ ఫోర్స్ దట్ కెన్ ఛాలెంజ్ యూఎస్ సుప్రిమసీ, వీ విల్ బికమ్ ఎ ఫోర్స్ దట్ విల్ ఛాలెంజ్ చైనా సుప్రిమసీ. అది ఇద్దరికీ ఇష్టం లేదు. సో వీళ్ళిద్దరు అండ్ వీళ్ళ అండర్లో ఉండే వసాల్స్ వాళ్ళ ఎన్జిఓస్ ద్వారా ఇప్పటి వరకు మన అభివృద్ధికి విఘాతం కలిగిస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఎన్జిఓస్ ద్వారా ఏమవుతుంది, దానికి మెజారిటీ అడ్డుకట్టపడుతుంది. అడ్డుకట్టపడడం ద్వారా ది మెజారిటీ ఆఫ్ దేర్ ఏవైతే స్ట్రెంగ్త్ ఉందో
వీఆర్ వీకెనింగ్ ఇట్. ఓకే. సో అందుకే వాళ్ళు ఇది ఆపాలని అనుకుంటున్నారు. బట్ ఐ రియల్లీ హోప్ వీళ్ళు తెస్తారని అనుకుంటున్నారు. బట్ మీరు అన్నట్టుగా అక్కడ నుండి వచ్చే ఫండ్స్ డిఫరెంట్ వేస్లో యూస్ చేస్తారు ఇక్కడ ఇంటర్నల్ ఇండియా. దాన్ని ఎకనామిక్ పర్స్పెక్టివ్లో చూసి మనకు కూడా గ్రోత్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకోలేమా? ఎందుకంటే మన ఎకానమీలో ఆ మనీ ఫ్లడ్ అవుతున్నాయి కదా, అంటే ఇక్కడ మన సర్క్యులేట్ అవుతుంది ఆ మనీ. దానికి ఎఫ్డిఐలు అనేవి ఉంటాయండి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో గ్రోత్కి ఎఫ్డిఐల కింద మనం కన్సిడర్ చేస్తాం. నాట్ అబౌట్ ఎన్జిఓస్కి వచ్చేది ఏవైతే ఉంటాయో నిధులు, అది కాదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు అన్నదే చూసుకుందాం. ఓకే, పేదవాళ్ళకి హెల్ప్ అవుతుంది ఎక్సెట్రా ఎక్సెట్రా. ప్రభుత్వం అది ఆపట్లేదే. ప్రభుత్వం ఏమి మీరు పేదవాళ్ళకి సహాయం చేయక్కర్లేదు అనట్లే. మోదీ గారు రాత్రికి రాత్రి వచ్చి 500,000 బ్యాన్ అన్నట్టుగా ఎన్జిఓస్ అన్ని బ్యాన్ అని అనట్లే. ఎన్జిఓస్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఉండనివ్వండి, కొత్తవి కూడా రండి. మీరు ఫారెన్ నుంచి తీసుకోండి, మీరు స్కూల్స్ కట్టండి, హాస్పిటల్స్ కట్టండి, ఎనీథింగ్ కట్టండి. బట్ మీరు ఈ వచ్చే డబ్బుతోని కన్వర్జన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్ అని అంటున్నారు. బట్ మీరు అన్నట్టుగా ఎఫ్డిఐ ఇది డైరెక్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కదా, అది వర్షన్ వేరుంటుంది. ఇదంతా కంప్లీట్లీ మీరు అన్నట్టుగా ఎకానమీలోకి రావన్నీ, వచ్చేదంతా కంప్లీట్ గా కన్వర్షన్స్ వేరే వాటికి యూజ్ అవుతున్నాయని అంటున్నారు కదా. సో నేను అదే అన్నాను కదా, ఇప్పుడు ఏదైతే మనకి FCRA ఉందో దిస్ ఇస్ ద ఫస్ట్ బిగ్ స్టెప్. ఇప్పుడు ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చే దాంట్లో కూడా దే ఆర్ యాక్చువల్గా డూయింగ్ దిస్ మిస్చీవియస్ థింగ్స్ ఆఫ్ ఫండింగ్. సో దాంట్లో CSR అనేది ఏదైతే ఉందో, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, దాని ద్వారా చాలా జరుగుతాయి. ఐ డోంట్ వాంట్ నేమ్, మన దేశంలో ఉన్న మన దేశం కంపెనీసే చాలా వీటిలలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయని అంటారు. సో దానిని అట్ దిస్ పాయింట్ మనం ఏదైతే గ్రోత్ ఫేజ్లో ఉన్నామో, వీ కాంట్ యాక్చువల్లీ సాబోటాజ్ అవర్ ఓన్ గ్రోత్ బై వీకెనింగ్ అవర్ ఓన్ కంపెనీస్. సో మనం ఆ స్టెప్ తీసుకోలేం. బట్ వాళ్ళకి తెలిసి రావాలి అంటే, ఆ కంపెనీస్ ఇలాంటి మిస్చీవియస్ యాక్టివిటీస్ చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకు ఒక వార్నింగ్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలి. వాళ్ళకి ఏంటంటే వీ కాంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ మిస్చీవియస్ థింగ్స్ ఇన్ భారత్ ఎనీమోర్ అనే ఒక సందేశం వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఇంకొక వేలో వాళ్ళకి సందేశం ఇవ్వాలి. ఆ సందేశమే ఇప్పుడు వచ్చే FCRA బిల్. ఎన్జిఓస్ మీద ఇంత తీసుకున్నట్టయితే నెక్స్ట్ స్టెప్లో వీ కుడ్ బి ద టార్గెట్ అని. బట్ యాజ్ ఎ సెడ్ అగైన్, కార్పొరేట్ కంపెనీస్, పాసిబుల్లీ పొలిటికల్ పార్టీస్ అండ్ మెనీ ఎంబసీస్, ఈ వీటన్నిటి మీద కూడా నియంత్రణ చాలా ముఖ్యం. At this point it may not be possible, but with this we can consider this is the first step. ఇవి ఫ్యూచర్లో వస్తాయని అనుకుందాం. బట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ నేషన్. ఐ థింక్ అమిత్ షా గారు, మోదీ గారు దీని గురించి బిల్లు పెట్టినప్పుడు వాళ్ళు ఇంకా వివరంగా చెప్తారు. ఎగ్జాక్ట్లీ, విల్ అగైన్ డిస్కస్ అబౌట్ దిస్. Yes. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే.